ఉధృతమైన జర్నలిస్టుల నిరసన, రోడ్డుపై బైఠాయింపు రాస్తారోకో, మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం. మా ఇల్లు మాకు కావాలంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా 4వ రోజు హుజురాబాద్ జర్నలిస్టులతో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలతో ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం సిగ్గుచేటు అన్నారు. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలలో జర్నలిస్టులు లక్షలు వెచ్చించి గృహ నిర్మాణాలు చేసుకున్నారని, వెంటనే వాటిని పూర్తిస్థాయిలో వారికి కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యలే పరిష్కరించకుంటే ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజల కష్టాలు ఎలా తీరుస్తుందని వారి ప్రశ్నించారు. వెంటనే నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబుతో పాటు మంత్రి పొన్న ప్రభాకర్ చొరవ తీసుకొని వారికి పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వారు చేపట్టే ప్రతి నిరసన కార్యక్రమంలో తమ పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని అన్నారు. జర్నలిస్టు సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జమ్మికుంట రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్లు కాయిత రాములు, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సూద్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, బీఆర్ఎస్ నాయకుడు గందే శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, మార్త రవి, చందుపట్ల జనార్దన్, మాజీ కౌన్సిలర్లు మారపల్లి సుశీల కళ్లపల్లి రామాదేవి, ముత్యం రాజు తాళ్లపల్లి శ్రీనివాస్, లక్ష్మి, రాజు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి నాయకుడే కోర్టుల కేసేసి మా జర్నలిస్టులకు అన్యాయం చేస్తానని చెప్పని నాకు తెలిసింది. ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను, జమ్మికుంటనే కాకుండా కరీంనగర్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ కూడా ఏకం చేసి మీ దిమ్మ తిరిగేటట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ హుజురాబాద్ జర్నలిస్టుల అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాలు వెంటనే పరిష్కారం చేయలేదన్నా మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి రోడ్ల మీదకి వచ్చి మరి మీరు ధర్నాలు కానీ బైక్ ర్యాలీలు కానీ మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టుగా చేస్తూ ఉన్నా కూడా 4 రోజులు అవుతుంది. ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మరి రాజకీయాలకు అతీతంగా మరి వీళ్ళు నివాసాలు గత ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం మరి ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేసే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నది. మరి ప్రభుత్వానికి కనిపిస్తలేదా? ప్రజల ప్రభుత్వం ఎక్కడ ఉన్నది? ఈ ప్రజల పాలన ఎక్కడ నడుస్తున్నది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కూడా 4 రోజుల నుండి ఇలా చేయడం చాలా బాధాకరం. ఇది చూస్తే ఏం గుర్తుకొస్తుందంటే తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మళ్ళీ 6 రోజులు కనబడుతున్నాయి. ఇట్లా ఈ పరిస్థితి చూస్తుంటే ఒక ప్రెస్ వాళ్ళ తెలుగు పోవాలంటేనే భయపడాల్సింది పోయి ఇంతమంది ప్రెస్ సోదరులకు అన్యాయం చేయడం కూడా చాలా బాధాకరం. మా హుజురాబాద్ శాసనసభ్యులు కౌశికన్న గారు ఆల్రెడీ ఎంతో చొరవ తీసుకొని కష్టపడి, అది మీ అందరికీ తెలిసిన విషయమే, చొరవ తీసుకొని ఇంటి నెంబర్లు అన్నీ అలర్ట్ అయినాక దీన్ని అన్యాయంగా ఇది చేయడం కూడా చాలా బాధాకరం. మీ దానికి మేము ఎప్పుడు ఎల్లవేళలా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు ఎనీ టైం ఎప్పటికీ సపోర్ట్గా ఉంటామని హామీ ఇస్తూ నిజంగా ఇది చాలా బాధపడుతూ భారతీయ జనతా పార్టీ పక్షాన ఎలాంటి ఉద్యమానికైనా మేము సిద్ధము. మీరు కావాలనుకుంటే సీఎంఓ ఆఫీస్ ముట్టడికైనా మేము కూడా మీతో పాటు
కదిలి వస్తాము, ఎక్కడికంటే అక్కడ సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మీది ఒక న్యాయమైన డిమాండ్, దాన్ని నెరవేర్చాలని మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు జర్నలిస్టులు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నదంటే దాంట్లో మీది కూడా ఒక భాగమే అనేది ఈ యొక్క ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి. 4-5 రోజుల నుండి కూడా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి కూడా మీ సమస్యను వింటలేదంటే మీ అవసరం మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే మీ వల్ల కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చారనేది కూడా మతి తప్పి వ్యవహరిస్తున్నారా అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టి తీసుకోవాలి. ఎందుకంటే చాలా రోజులుగా ఈ యొక్క గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, వాటికి ఒక నెంబర్లు కూడా ఇచ్చింది. కాబట్టి దాని అప్పుడు ఎవరు కూడా ఎలాంటి పార్టీ కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే మీది న్యాయమైన డిమాండ్ కాబట్టి మా తరఫున మా పార్టీ పక్షాన మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం, వాళ్ళ పిల్లల్ని కూడా మంచి కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తాయి. ఇవన్నీ కూడా అప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఈ 6 గ్యారెంటీలు కాక 420 హామీలలో కూడా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇక్కడ హుజరాబాద్లో ఉన్న ప్రెస్ మిత్రులు అందరూ కూడా వాళ్ళ న్యాయంగా వాళ్ళకి స్థలాలు కేటాయిస్తే వాళ్ళందరూ కూడా అప్పో చేసుకొని వాళ్ళు మరమ్మతులు చేసుకొని ఇప్పటికి కూడా వాటికి ఇంట్రెస్ట్ తెచ్చుకొని కట్టుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇది పోతుందో ఉంటుందో దాని కొంత పిల్లర్లు లేపుకోనో గోడలు లేపుకోనో మన అనిపించుకోవాలని వాళ్ళు పాపం అప్పులు తెచ్చుకొని చేసుకునేటువంటి సందర్భం నాకు తెలుసు. కాబట్టి వెంటనే వాళ్ళని సతాయించకుండా వాళ్ళకు ఇమ్మీడియట్ చేయాలి. పెద్దలు కౌన్సిల్ రెడ్డి గారు ఏ సమస్యనైనా పరిష్కరిస్తారు. ఈ సమస్య కూడా వారిని మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తే వారు ఏమన్నారంటే మీరు పోయి మద్దతు ఇవ్వండి, మన పార్టీ తరఫుకెళ్ళి 100% మనము పీస్ఫుల్గా పోదాము, రాని రోజు నేనే ముందుండి ఉద్యమం నడిపిస్తా అని చెప్పి వారు మాటిచ్చారు. మీ అందరికీ చెప్పమన్నాడు. కాబట్టి ఇది ఒకవేళ మీకు ఓపుకున్నంతసేపు జైలు, ఇక ఓపిక పోయిన తర్వాత మేమే ఉంటాం, మీకు 100% మేమే ముందుండి మీకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రిపోర్టర్స్ కు సపోర్ట్ గా మేము సైతమని ఇంతమంది ఈ రోజు ఇక్కడ పాల్గొనడము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, ప్రజా నాయకులు, అధికారులు ఈ సమస్య పైన దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమస్యగానే మిగలకుండా వారు ఎందుకొరకు పోరాడుతున్నారు, అందులో ఎంతవరకు న్యాయం ఉందనేది మరి జర్నలిస్టు ప్రతినిధులను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, అధికారులు వారిని ఒకసారి చర్చలకు పిలిచి ఆ చర్చలు సఫలమయ్యే విధంగా ఈనాడు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావాలండి, ప్రజా నాయకులు కానండి, ప్రజా ప్రతినిధులు కానీ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.